గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ప్రధాన వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్ చూద్దాం. దానిలో ప్రచురించిన వాస్తవాలు, అవాస్తవాల గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈనాడు దినపత్రికలోని హెడ్లైన్స్లోకి వెళితే, రెవెన్యూ దస్త్రమా డిస్కస్, కొర్రీలు వేసి వెనక్కి పంపించేయడమే. ఎక్కువ జిల్లాల్లో జేసీ కలెక్టర్లది ఇదే తీరు. 22A సహా మరెన్నో సమస్యలు ఎక్కడికక్కడే. ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి అనే వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన రెవెన్యూ శాఖకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సంబంధించి ఈనాడు దినపత్రికలో ఈ వార్తని ఇదే విధంగా ప్రచురించడం ఇది మూడవసారిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని భయపెట్టే ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఒక గందరగోళాన్ని సృష్టించిందో, ఇక 22A కింద అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి ఇష్టం లేని వారి భూముల్ని కూడా ఈ 22A కింద మనము చేంజ్ చేస్తే అవి అమ్మకానికి వీలు లేకుండా వారు కొన్ని ఇబ్బందులకు గురయ్యే విధంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసింది. సో ఈ నేపథ్యంలో భూములు ఎవరైతే ఉన్నారో వారికి పట్టా పాస్ పుస్తకాలు కానివ్వండి, అలాగే ఈ 22A సహా మరెన్నో సమస్యలు ఉన్న ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి పనులు వేగవంతం చేయాలి, వాటిని ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్ళాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అధికారులకి అలాగే కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే ప్రజలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా వీటి సమస్యలకి, భూముల సమస్యలకు సంబంధించి తిరుగుతూ ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, భూములకు సంబంధించిన ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అనే విధంగా ఎప్పటికప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వాటిని మార్చుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని కూడా సూచిస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ రెవెన్యూ శాఖకి సంబంధించి సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ఎక్కువగా కొర్రీలు వేసి వెనక్కి పంపించడమే, అంటే ఇది డిస్కస్ చేస్తున్నాము అని ఆ ఫైల్ని పక్కకు పంపించేయడం, ఇది మాకెందుకు వచ్చిన తలనొప్పిలే అని ప్రతిదీ కూడా ఇంకొక ఫైల్ అలా మార్చడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. గత ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. గజిబిజి గందరగోళం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. వాటిని సరిచేయాలి, అధికారులు ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్ళాలి, అలాగే కలెక్టర్లు దీని మీద ఒక ముమ్మరంగా చర్యలు తీసుకోవాలి అనే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఈ వార్తని మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్ తప్పులు అన్నీ ఇన్ని కావు, 11 ఏళ్లలో ఎన్ని సరిచేసినా ఇంకా ఉన్నాయి, చొరబాటుదారులంటే ఆ పార్టీకి ఎంతో ప్రీతి, విరుచుకుపడ్డ ప్రధాని మోదీ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చొరబాటుదారులు అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ముస్లింలు, వాళ్ళు భారతదేశంలోకి చొరబడుతున్నారు, మేము ఎంత అడ్డుకున్నా కూడా ఇంకా అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి, 11 ఏళ్లుగా ఎన్నో సరిచేసినా ఇంకా ఉన్నాయి అనే విధంగా ఇక్కడ ప్రధాని మోదీ మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ ఈనాడు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాము. గత 11 ఏళ్లుగా కేంద్రంలో మనకి చూసుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, కానీ వాటిని సరిచేయాల్సింది పోయి ఇక్కడ యూపీఏ ప్రభుత్వం మీదో కాంగ్రెస్ మీదో నెట్టే ప్రయత్నం చేసి వాళ్ళేదో ఇక్కడికి తీసుకొస్తున్నారు, మేము వాటిని అడ్డుకుంటున్నాం అనే విధంగా మాట్లాడడం అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయము. అలాగే వాటిని అడ్డుకునే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది. అది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్నో యూపీఏ ప్రభుత్వాన్నో తప్పు పట్టించే విధంగా ఎవరో వాళ్ళకి ప్రీతి, వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు, మేము అడ్డుకుంటూ ఉన్నాము అనే విధంగా కూడా ఇక్కడ మోదీ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరొక వార్త, బీసీలు మహిళలకు పెద్దపీట, తెదేపా లోక్సభ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ప్రకటన. బీసీలకు 8 అధ్యక్ష 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, 5 స్థానాల్లో మహిళలకే అధ్యక్ష పీఠం, సీనియర్లు యువత మధ్య సమతూకం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక బీసీలకు మహిళలకు కూడా ఈ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సంబంధించిన నియామకాల్లో ఎక్కువగా బీసీలకు 8 అధ్యక్ష బాధ్యతలు, అలాగే 12 ప్రధాన కార్యదర్శుల పదవులు, అందులో 5 స్థానాల్లో మహిళలకే పెద్దపీట వేస్తున్నట్లుగా ఇక్కడ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ రైల్వే ఛార్జీల పెంపు 26 నుంచి అమలు, అలాగే సబర్బన్ నెలవారీ సీజన్ టికెట్లకు 215 కిలోమీటర్లలోపు సాధారణ,
ప్రయాణికులకు మినహాయింపు, మిగిలిన వాటిపై కిలోమీటర్కు 1-2 పైసల చొప్పున పెంపు. ఓకే, ట్రైన్ ఛార్జెస్ పెంచడం వరకు బాగానే ఉంది, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ భద్రత ఎక్కడ కనిపిస్తుంది? ఏదైనా దారుణాలు జరిగినప్పుడు లేదా యాక్సిడెంట్లు జరిగినప్పుడు అప్పటికప్పుడు హడావిడి మేము ఇలాంటి చర్యలు చేపడుతున్నాము, అలాంటి చర్యలు చేపడుతున్నామని ప్రకటనలు తప్పించి ముందుగానే ఆ భద్రతకి సంబంధించిన చర్యలేవో చేస్తే బాగుంటుంది అనే విధంగా కూడా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైల్వే ఛార్జీలు పెంపు విషయంలో రైల్వే శాఖ దాని మీద కూడా, భద్రత మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. ఇక అనాథుల చదువులకు చుక్కాని హీల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనే వార్తని మనం ఇక్కడ ఈనాడు దినపత్రికలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ అనాథల చదువులకు హీల్ ప్యారడైజ్ అనేది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి. అక్కడ స్టడీస్కి సంబంధించి లేదా కొన్ని వాళ్ళకి క్వాలిటీస్ అంటే అదర్ యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళ రూమ్స్ అలాగే ఫెసిలిటీస్కి సంబంధించి ఒక 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటుంది ఈ హీల్ ప్యారడైజ్కి సంబంధించిన సంస్థ. అనాథలకి అలాంటి వెసులుబాటుని, సౌకర్యాన్ని, విద్యతో పాటు అన్ని సౌకర్యాలు, సకల సౌకర్యాలు కల్పిస్తుంది ఈ హీల్ ప్యారడైజ్ అనే సంస్థ. సో గతంలో కూడా విజిల్ న్యూస్ ఒక అద్భుతమైన కథనాన్ని ఈ హీల్ ప్యారడైజ్కి సంబంధించి ప్రసారం చేయడం జరిగింది. ఆర్థిక సంఘం నిధులకు సర్పంచుల అడ్డదారులు 200 కోట్లు డ్రా చేసేందుకు కార్యదర్శులపై ఒత్తిడి. విచారణలు సామాన్యులకు అర్థమవ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అనే వార్తను చూస్తున్నాము. కానీ అలాగే ఇక్కడ తీతీదే ఇక గ్లోబల్ బ్రాండ్, విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్వహణకు కసరత్తు, 3 నమూనాలు సిద్ధం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తీతీదే బృహత్తర ప్రణాళికను రూపొందించింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు శ్రీవారి ఆస్తులు, ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పాలక మండలి కసరత్తు వేగవంతం చేసింది అనే వార్తని చూస్తూ ఉన్నాము. ఇక ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బ్రాండ్ మన గ్లోబల్ బ్రాండ్గా విస్తరింప చేయాలి అనే విధంగా ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాము ఈనాడు దినపత్రికలో. ఆంధ్రప్రభ రైలు ఛార్జీలు పెరిగాయి. 215 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలే. ఆ తర్వాత ఆర్డినరీ, నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటర్కు పైసా పెంపు, ఏసీ ఛార్జీలు 2 పైసలు చొప్పున పెంపు, సగటున 500 కిలోమీటర్లకు 10 పైసలు పెంపు, లోకల్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్ల ఛార్జీలు యథాతథం. ఈ నెల 26 నుంచి వర్తింపు. ఛార్జీల పెంపుతో మార్చి నాటికి రైల్వేకు 600 కోట్ల ఆదాయం. నేను ముందుగానే ఈనాడు దినపత్రికలో మనం మాట్లాడుకున్నట్లుగానే ఏదైతే రైల్వే శాఖ పెంపుకు, ఛార్జీల పెంపు, ఆ రైల్వే శాఖకు ఆదాయం వచ్చే విషయం మీద కాన్సన్ట్రేట్ చేసింది, ఫోకస్ చేసింది. కానీ భద్రతని మర్చిపోయిందనే చెప్పాలి. భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు, తగు వెసులుబాటులు, తగు నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు జరిగే అవకాశాలు, అలాగే యాక్సిడెంట్లు జరిగినప్పుడు అప్పటికప్పుడు ఏదో హడావిడిగా కాకుండా ముందుగా ఆ భద్రతకి సంబంధించిన కొన్ని ఏర్పాట్లు చేస్తే కూడా ఆ వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది అని ఈ వార్తలు మనం అర్థం చేసుకోవాలి. అలాగే జనంతోనే జయం, వారితో మమేకమైతేనే అధికారం, ప్రజలు క్యాడరే బలగం, తెలుగువారి ఆకాంక్ష అదే, రాజకీయ పార్టీలకు అదే విజయతంత్రం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఓటమే, అభివృద్ధి సంక్షేమమే తారక మంత్రం కాదు, విపక్షాల్లో ఉండగా జనంలోకి, అధికారంలోకి వచ్చాక దూరంగా. 2019లో చంద్రబాబుకు అదే అనుభవం, 2024లో జగన్కు ఎదురు దెబ్బ, ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు క్యాడర్ జనంలోకి వెళితేనే మళ్ళీ అధికారం. ప్రస్తుతం తగినంత సమయం, చిక్కని పరిస్థితి. 4 అంశాలపై ఫోకస్ పెడితే సత్ఫలితం. లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలివ్వాలి, క్యాడర్ గ్రీవెన్స్ పరిశీలన బాధ్యతలు అప్పగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ నిర్వహించాలి, అభివృద్ధి సంక్షేమం కొనసాగించాలి. అలా అయితే మళ్ళీ అధికారం ఖాయం, రాజకీయ విశ్లేషకుల సూచన అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే జనంతోనే జయం ఉంటుంది, జనంలోకి వెళ్ళాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి. అలాగే క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లోకి అందరూ నాయకులు కూడా, అలాగే ఎమ్మెల్యేలు,
మంత్రులు కూడా వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలి, జనంకి దగ్గరగా ఉండాలి అని ఎన్నోసార్లు కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడము, అలాగే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చిన సందర్భాలు చూస్తున్నాం. అసలు జనంతో నాయకులు ఉంటే విజయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈ వార్తలు మనం చూసుకోవచ్చు. అలాగే మంత్రి లోకేష్ పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే ఇన్వెస్టర్స్తో మాట్లాడడం కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో స్టూడెంట్స్కి ఎలాంటి వారికి భరోసా ఇస్తే వాళ్ళు ముందుకు వెళతారు, యువతతోనే మనం ఏం సాధించగలము అనే విధంగా ఎప్పటికప్పుడు ముందుకు వెళుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ అంశాల మీద ఫోకస్ పెట్టడంతో పాటు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలిస్తే మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నట్లుగా ఈ వార్తలో చూస్తున్నాం. ఇక్కడ ఈనాడు దినపత్రికలో కాంగ్రెస్ దేశద్రోహం, చొరబాటుదారులతో ఓటు బ్యాంకు, అసోంలో బంగ్లాదేశీయులు వారి స్థిర నివాసం, కాంగ్రెస్ ఆకాంక్ష ఆ ఆటలు సాగనివ్వం, అసోం గుర్తింపు గౌరవానికి ఉక్కు కవచంగా ఉంటాం, అమ్మోనియా యూరియా రంగంలో కీలక ప్రగతి, 11,000 కోట్లతో 12 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి, గతంలో రైతులపై లాఠీ ఛార్జీలు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, రానివ్వం, నిరంతరాయంగా సరఫరా చేస్తాం, అస్సాంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన, అమ్మోనియా యూరియా ప్రాజెక్టులకు శంకుస్థాపన, బ్రహ్మపుత్ర నదిలో క్రూయిజ్ షిప్లో విద్యార్థులతో పరీక్షా పే చర్చ అనే వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందుగానే ఏదైతే 11 ఏళ్లుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, దానికి సంబంధించిన ఎవరైతే బంగ్లాదేశీ ముస్లింలు వస్తూ ఉన్నారు, దేశంలోకి చొరబడుతూ ఉన్నారు, అది ఆకాంక్ష కోరిక కాంగ్రెస్కి ఉంది, అయినా మేము అడ్డుకుంటున్నాము, ఇంకా ఎన్నో చూస్తున్నాం అనే విధంగా ప్రధాని మోదీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ముందుగానే ఏదైతే జరుగుతుందో వాటిని అడ్డుకునే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికే ఉంటుంది. ఇంతకుముందు టీడీపీ పార్లమెంటు కమిటీల నియామకం, బీసీలకు అగ్రతాంబూలం, 25 అధ్యక్ష పదవుల్లో 8 బీసీలకే కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించిన అధినేత చంద్రబాబు వీరినే జిల్లా పార్టీ అధ్యక్షులుగా పరిగణ. 3 మెయిన్ కమిటీ సిఫారసుల్లో కొన్ని మార్పులు చేర్పులు, 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీకి అధ్యక్ష పదవి, 5 మహిళలకు అవకాశం, సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉన్నట్లుగా ఈ కమిటీలు నియామకం నేపథ్యంలో ఎక్కువగా బీసీలకే అవకాశం కల్పించారు. అండ్ అలాగే మహిళలకు కూడా 5 మహిళలకు అవకాశం కల్పించే విధంగా దీన్ని ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రాజనీతిజ్ఞుడు వాజ్పేయి, అధికారంతో సంబంధం లేకుండా దేశ సేవ అనే వార్తను చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే తిరుపతి వేదికగా భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరగబోతోంది. 4 రోజుల కార్యక్రమానికి 1,500 మంది అతిథులు, మేధోమథన సదస్సులు, విజ్ఞాన ప్రదర్శనలు. 26న సీఎం చంద్రబాబుచే ప్రారంభం, 29న ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఖజానా ఖాళీ చేద్దాం, ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవి కాలం మరో 3 నెలల్లో ముగియనుంది, మార్చిలో అందరూ మాజీలు కాబోతున్నారు. సర్పంచుల్లో అత్యధిక శాతం వైసీపీకి చెందినవారే. కూటమి బలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ గెలవలేమన్న విషయం వారికి తెలుసు. దీంతో పదవిలో ఉండగానే అందిన కాడికి దోచేద్దామన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వం దృష్టికి రావడంతో అప్రమత్తమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేస్తే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ కమిషనరేట్ హెచ్చరించింది అనే వార్తని చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇక్కడ పంచాయతీల్లో వైసీపీ సర్పంచుల దందా, గతంలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఇక్కడ వైసీపీ అప్పుడు అన్ని సీట్లు ఏదైతే టీడీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్ని మేము పాల్గొనము అని చెప్పి బహిష్కరించి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్కువ ఉండడంతో వారి దందా పెరిగిపోయింది, వారి హవా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వారిని కట్టడి చేసే విధంగా ఎవరైతే పంచాయతీల్లో అమౌంట్ డ్రా చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయి అనే విధంగా ఇప్పుడు అధికారులు అప్రమత్తమైనట్లు, అలాగే సర్పంచులపై అలాగే కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారికి ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా ఈ వార్తలో చూస్తూ ఉన్నాము.
ఇంతకుముందు మనం 2 పేపర్లో కూడా చూసాము. రైలు టికెట్ల ధరలు పెంపు అనేది, టికెట్ల ధరలు ఏ విధంగా పెంచుతున్నారో వాటికి భద్రత విషయంలో కూడా అదే విధంగా ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. 1,00,000 మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ వార్తను చూస్తున్నాము. టెట్ లేని ఉపాధ్యాయులు 1,27,802 మంది. 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యేవారు 23,207 మంది. వీరికి టెట్ నుంచి మినహాయింపు. పదోన్నతి కావాలంటే రాయాల్సిందే. తప్పనిసరిగా రాయాల్సిన వారు 1,04,595 మంది. ప్రస్తుతం రాసిన వారు 30,938 మంది. మిగిలిన 73,657 మంది పరిస్థితి ఏంటి? మినహాయింపు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు, సడలింపు లభించకపోతే పరిస్థితి ఏంటి? ఈ వివరాలన్నీ కూడా కేంద్రానికి విద్యాశాఖ పంపింది. సో టెట్ లేని ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తప్పనిసరిగా రాయాల్సిన వారెవరు, రాసిన వారెవరు, మిగిలిన వారి పరిస్థితి ఏంటి, మరి మినహాయింపు కోసం ప్రభుత్వాలు ఏమన్నా వెసులుబాటు కల్పిస్తుందా, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా విద్యాశాఖ కేంద్రానికి పంపించడం జరిగింది. సో దాని ప్రకారం కేంద్రం స్పందించిన తర్వాత ఏం జరుగుతుంది, రాయని వాళ్ళ పరిస్థితి ఏంటి, రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలిసే అవకాశాలు ఉన్నట్లుగా ఉంది. సో ఇక కోడికి రాజయోగం, కొట్లాటకు ముందు మహారాజ పోషణ. బాదం, జీడిపప్పు, కైమా వంటి ఖరీదైన ఆహారం, బలం పుంజుకునేందుకు మద్యం కూడా, ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు ఆయిల్ కాపడం, స్విమ్మింగ్, వ్యాయామంతో రాటు తేలుతున్న పందెం కోళ్లు సంక్రాంతి బరిలోకి దిగేందుకు జాతి పుంజలు సిద్ధం. మరి ఇంకా కొన్ని రోజుల్లోనే అతిపెద్ద పండుగ, తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రాబోతోంది. సంక్రాంతి పండుగ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి సొంత ఊర్లకు, సొంత ప్రాంతాలకు వచ్చి 3 రోజుల పాటు ఒక సందడి వాతావరణం నెలకొల్పుతారు. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ కోళ్ళను కూడా రెడీ చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల్లో జోరుగా సాగుతూ ఉంటాయి కోడి పందాలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది. టికెట్ రేట్స్ పెంచేశారు. అసలు టికెట్స్ లేవు ఇప్పుడు. సో ఏం చేయాలి, ముందుగానే ఒక 6 నెలలు 4 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఓకే, కానీ ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? టికెట్స్ రేట్ పెరగడంతో పాటు పూర్తిగా అన్నీ ఫుల్ అయిపోయాయి. సో కొత్తగా ట్రైన్స్ వస్తూ ఉన్నాయి, కొత్తగా బస్ ఫెసిలిటీస్ కూడా పెడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. చూద్దాం ఏ విధంగా సొంత ఊర్లకి చేరుకుంటారు, సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. సాక్షి చూద్దాము. సాక్షి దినపత్రికలో ప్రధానంగా పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు, రేషన్ స్మగ్లర్లు, చౌక బియ్యం కాజేసి అమ్ముకుంటున్న కూటమి ముఠాలు, బియ్యం పాలిషింగ్, రీప్యాకింగ్ చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల అధ్యక్షుడిని పౌర సరఫరాల శాఖకు సంబంధించిన చైర్మన్ని చేస్తే ఏ విధంగా దందా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా లేదా అనేది ప్రజలకే అర్థమైపోతుంది, ఏ స్థాయిలో దందా జరుగుతుంది అని. అంటే ఆ ప్రభుత్వంలో రైస్ మిల్లర్ల అధ్యక్షుడిని పౌర సరఫరాల చైర్మన్ని చేస్తే అరాచకం ఏ విధంగా ఉంటుంది, అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. 2019 నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆ దందా నడుస్తూనే ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఎమ్మెల్యేలు అనేది కాదు. సో అంతా అవినీతి జరుగుతుంది. ఒక 10% మాత్రమే 10%కి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే కరెక్ట్గా వారి వారి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి ఎమ్మెల్యే విషయంలో కూడా ఈ దందాకి సంబంధించి వారి వారి పాత్రలు ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అయితే ఏకంగా వాటిని సెంట్రలైజ్ చేసి నెలకు ఇంత అంత అని పంపకాల రూపంలో చేసిన ఘనత కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ స్మగ్లర్ల గురించి సాక్షి దినపత్రిక అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడడంలో అర్థమే లేదు. ముందు దానికి నాంది పలికింది వైసీపీ, దానికి సంబంధించి స్టార్ట్ చేసి సరఫరా చేయడం. అసలు కాకినాడ పోర్టు గురించి ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఆ విధంగా దందా జరిగింది. వాటిని తరలించే విషయంలో కానివ్వండి, మిగిలిన అవినీతికి సంబంధించి కానివ్వండి, ఏ స్థాయిలో దందాలు జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న దందా ఇప్పటికీ ఉంది. ఇది పార్టీకో లేదా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అప్పుడు ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఒక 10% ఎమ్మెల్యేలు మాత్రమే కరెక్ట్గా ఉన్నారనే చెప్పాలి. ఇక్కడ
జగమంతా సంబరం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనే విధంగా ఇక్కడ సాక్షి దినపత్రికలో మనం చూస్తున్నాము. జగమంతా సంబరము అంటే ప్రపంచమంతా కూడా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పి సాక్షి దినపత్రికలో వేస్తూ ఉన్నారు. ఇక నిన్న బర్త్డే సందర్భంగా కొన్ని వీడియోస్ మనం చూసాము. పొట్టేళ్ళని, మేకపోతుల్ని బలిచ్చి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి, ఫ్లెక్సీలకి ఏదో రక్తాభిషేకం చేస్తున్నట్లు, అభిషేకాలు చేస్తూ ఉన్నట్లు ఆ బ్లడ్ చిందించిన వీడియోసు చాలా గందరగోళాన్ని, భయాన్ని సృష్టించాయి. జగన్మోహన్ రెడ్డి బయటికి రావడమే ఏ పర్పస్లో వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఆ ప్లకార్డులు పట్టుకోవడం, రప్ప అనే విధంగా సినిమా డైలాగులు చెప్పడము, ప్రజల్ని భయాందోళనకి గురి చేయడం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధినేత కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా సమావేశం నిర్వహించినా, మీడియా ముందుకు వచ్చినా మేము వస్తే ఏం చేస్తాము అనేది చాలా భయంగా ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా ప్రజల్లో ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్న పరిస్థితి. ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు, 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. అలాంటి నేత ఇలా ప్రజల్ని భయాందోళనకి గురి చేసే విధంగా, రాజకీయాలు ఇలా ఉంటాయా అనే విధంగా ఒక డైలాగులు, సినిమా డైలాగులు చెప్తున్న వాళ్ళని ప్రోత్సహించడంతో పాటు వాటిని అడ్డుకునే పరిస్థితి ఎక్కడా కూడా చేయడం లేదు. ఆయన కూడా అదే సినిమా డైలాగులు ఏముంది అని చాలా ఈజీగా తీసుకోవడంతో పాటు ఒక వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే మరి సాక్షి దినపత్రిక వారి సొంతమైనప్పటికీ, లేకపోతే ఈ విధంగా జగమంతా సంబరం అని వేసుకోవడంలో, జగమంతా అంటే ప్రపంచమంతా ఎక్కడ సంబరాలు చేసుకుంటుంది, వీటిని బలి చేసి పోస్టర్ల మీద రక్తాభిషేకాలు, రక్తం చిందించే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా సెలబ్రేషన్స్ని ఇక్కడ జగమంతా సంబరం అని సాక్షి దినపత్రిక ప్రచురిస్తూ ఉంది. సో ఈ ఒక్కసారి బయటికి మనం వస్తూ ఉన్నాము, ఏ విధంగా పోరాడుతూ ఉన్నాము, ఏ సమస్య విషయంలో ప్రజల ముందుకు వస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకొని కాస్త చాలా చూసాం ఇక్కడ. లోకేష్ గారు కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వారికి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు కొన్ని వీడియోస్ రూపంలో ఏ వీడియోస్ ఉపయోగించి ఏ విధంగా చేశారో వాటిని అది కరెక్ట్ కాదు, ఏదైనా ప్రతిపక్షమైనా ఇంకెవరినైనా సరే మనం రాజకీయంగా మాట్లాడాలి అంటే ఆ విమర్శలు కూడా అదే విధంగా ఉండాలి, కానీ ఇలా ఉండకూడదని చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు చూసాం. అలాంటి హుందాతనము ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష హోదాలో పనిచేసి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవలంబిస్తే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఇక మరొక వార్తా దినపత్రిక చూద్దాము. ఇక్కడ వార్త, మరింత సంక్షేమం, మరికొంత వికాసం. దేశవ్యాప్తంగా గ్రామీణులకు పని దినాలు పెంచిన విబిజి రామ్జీ. కొత్త బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ముర్ము శాశ్వత మౌలిక వసతుల కల్పనే లక్ష్యం, వ్యవసాయం, జల సంరక్షణకు ప్రాధాన్యం, సామాజిక భద్రతకు సరికొత్త వ్యూహం. ఈ కొత్తగా ఏదైతే చట్టం వచ్చింది విబిజి రామ్జీ అనే పథకానికి, దానివల్ల చాలామందికి ఒక ఉపయోగం ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ ఆ పథకం ద్వారా వస్తాయి అని చెప్పి కేంద్రం చెప్తుంది. ఏదైతే ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి జీ రామ్జీ బిల్లు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రపతి ముర్ము కూడా దీనికి ఓకే చేశారు. మరి ఈ పథకం ద్వారా ఎంతోమంది కార్మికులకి సంక్షేమంతో పాటు వికాసం కూడా ఉంటుంది, చాలా మేలులు జరుగుతాయి ఈ పథకం ద్వారా అని చెప్తున్నారు. మరి చూద్దాం ఎంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా, నిరుపేదలకు, వ్యవసాయ కార్మికులకు దీనికి అందించే విధంగా ముందుకు వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది. బడుగులకి పెద్దపీట. టీడీపీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం. మొత్తం 25 మందితో 14 బడుగు బలహీన వర్గాలకి. విజయవాడకు గద్దె అనురాధ, తిరుపతికి పనబాక లక్ష్మి. పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో ఎవరికి ఏ స్థానాన్ని కల్పిస్తున్నారు, మహిళలకి ఎంత ప్రాధాన్యత, బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం ముందు పేపర్లో కూడా చూసాము. అలాగే వార్తా దినపత్రిక కూడా దీన్ని హైలైట్ చేసింది.
శాంతి భద్రతల్లో రాజీ లేదు, తప్పు చేసిన వారికి శిక్ష తథ్యం, ఎవరిపైనా కక్ష సాధింపులుండవు, టీడీపీ విధానాల వల్లే సీమ ఇప్పుడు ఫ్యాక్షన్ రహితం, మీడియాతో చిట్చాట్లో సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. శాంతి భద్రతల విషయంలో రాజీ పడము, ఎలాంటి వారినైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ముందుకు వెళతాము. సో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే చర్యలన్నింటినీ కూడా మేము ఊరుకోము అనే విధంగా కూడా ఇక్కడ మీడియా చిట్చాట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టుగా ఈ వార్తలో చూస్తూ ఉన్నాము. ప్రజాశక్తి రైల్వే బాధుడు, ముందుగానే మనం ప్రతి పేపర్లో చూసాము. రైల్వే ఛార్జీల పెంపు, భద్రత మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని కోరుకుంటూ కూడా మనం ఈ వార్తని చెప్పడం జరిగింది. ఇక్కడ అటవీ చట్టాల రద్దుకు కేంద్రం కుట్ర, ప్రజల కోసం పోరాడిన నిజమైన విప్లవకారులు మార్కిస్టులే, అమరజీవుల సంస్మరణ సభలో విబి రాఘవులు, పోలవరం అక్రమాలపై న్యాయ విచారణ, బి శ్రీనివాసరావు డిమాండ్ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గ్రామీణ వికాసానికి ముప్పే, మౌలిక సదుపాయాల కల్పనపై తీవ్ర ప్రభావం, ఏఎంజీతో రాష్ట్రాలపైన భారం. ఇక్కడ కేంద్రమేమో వీళ్ళందరికీ చాలా వికాసము లేకపోతే పని కల్పనతో పాటు వికాస యోగ్యంగా కూడా ఈ పథకం ఉంటుంది అని చెప్తూ ఉంది. కానీ దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనివల్ల వారికి పని దినాలు తగ్గడంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, యథేచ్ఛగా నార్కోటిక్స్ ఎగుమతి దిగుమతి కేంద్రాలుగా రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాలు, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్లు కంటి తుడుపు చర్యలు, అవేర్నెస్ క్యాంపులు పెంచాలంటున్న సామాన్యులు. ఎగుమతి దిగుమతి కేంద్రాలకు ప్రముఖ కేంద్రాలు ఉన్న ఇంటెలిజెన్స్కి సంబంధించి స్పెషల్ బ్రాంచ్లకి కంటి తుడుపుగా ఏదో చర్యలు చేపడుతున్నారు. అలా కాకుండా అవేర్నెస్ క్యాంపులు పెంచాలి, సామాన్యులకు కూడా వీటిపై అవగాహన రావాలి అనే విధంగా ఈ వార్తను చూస్తూ ఉన్నాము. విశాలాంధ్ర అంతకుముందు మనం చూసినట్లుగానే బీబీజీ రామ్జీకి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపినట్లుగా ఈ వార్తలో చూస్తున్నాం. అండ్ అలాగే రైల్వే ఛార్జీల బాధుడు ఇక 26 నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఆ రైల్వే ఛార్జీల పెంపు, భద్రత మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుందాము. కణచివేత, అన్యాయం, దోపిడీని ప్రతిఘటిద్దాం, ప్రజలకు భరోసా, ఎర్రజెండా. సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ ఛత్తీస్గఢ్లో ఘనంగా శతాబ్ది వేడుక, జగదర్పూర్లో అరుణ ర్యాలీ, బహిరంగ సభ అనే వార్తను మనం చూస్తున్నాం. ఇక్కడ ఉపాధికి తూట్లు, కేంద్రం వాటా కుదింపుతో చట్టం నిర్వీర్యం, రాష్ట్రం నెత్తిన ఏటా 4,000 కోట్ల భారం, కష్టజీవులు వ్యవసాయ కూలీలకు నష్టం, వలసలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది, కేంద్రంపై టీడీపీ జనసేన ఒత్తిడి తేవాలి, ఎంజీఎన్ఆర్ఈజీఏ యథాతథంగా కొనసాగించాలి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల నిరసనలు. ముందుకు మాట్లాడుకున్నట్టుగానే రామ్జీ పథకానికి దానివల్ల మరి కూలీలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు, కష్టజీవులకు నష్టం జరుగుతుంది అని దాదాపు 10 వామపక్ష పార్టీలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ రాష్ట్రపతి ముర్ము కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. ఆ పథకం అమల్లోకి వస్తుంది. కేంద్రమేమో ఆ పథకం ద్వారా వ్యవసాయ కూలీలందరూ కూడా చాలా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయంటుంటే వామపక్షాలు వాటిని వ్యతిరేకిస్తున్న సందర్భాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక అణు బిల్లుతో దేశ రక్షణ వ్యవస్థకు నష్టం, నక్సలైట్లు రౌడీ షీటర్లు ఒక్కటే అనే పవన్ ధోరణి సరికాదు, చంద్రబాబు కేంద్రం మెడలు వంచి నిధులు తేవాలి, సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ అనే వార్తను మనం చూస్తున్నాము. ఇక రౌడీ షీటర్లుగా నక్సలైట్లనిగా ఒక్కటే అనే ధోరణి సరికాదు అనేట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే గతంలో మనం చూసుకోవచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ నక్సలైట్లైనా రౌడీలనైనా ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి అనే విధంగా ఒక సందర్భంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నక్సలైట్లు రౌడీ షీటర్లు ఒకటి అనే ధోరణి సరికాదు అనే విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నట్లు ఈ వార్తలో చూస్తున్నాము. ఉగాదికి 5 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా 10.42 లక్షల దరఖాస్తులు, 81,000 మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తింపు, ప్రభుత్వ పోరంబోకుల్లో ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. సో ఇవి
ప్రధాన వార్తా దినపత్రికల్లోని హెడ్లైన్స్, ఈ వార్తా దినపత్రికల్లో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి అనే విధంగా కూడా మనం ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.